నా పేరు బల్లి యేసుబాబు, జిల్లా సేవాదళ అధ్యక్షుడు, పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ అధ్యక్షుడు. భీమవరంలో అటుగా ఉంటుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వన్ సైడ్ రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుతారు వన్ సైడ్గా. ఆ మూడు పార్టీలు ఏమీ పొత్తు ఏమీ లేదు, ప్రజలు ఏమీ చేసేది ఏమీ లేదు. వాళ్ళ మూడు పార్టీల కూటమి ఏమీ బాగలేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన నవరత్నాలు, ఆయన చేసిన నాడు నేడు, అమ్మఒడి, విద్యా దీవెన, విలేజ్ క్లినిక్లు, ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టలేని పథకాలన్నీ పెట్టారు. ఆయన మళ్ళీ ప్రజలందరూ సీఎం ఆయన్ని కోరుకోవాలని చూస్తున్నారు. ఆయనది ఏమి అవ్వదు. ఆయన కరోనా టైంలో వచ్చి ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేసి కరోనా టైంలో ప్రజలను ఏం ఆదుకోలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గంధీసీని గారు ప్రతి ఇంటిని ఆదరించి వారంటీలు పెట్టి వాళ్ళకి వైద్య రకంగా ఎన్నో డెవలప్ చేశారు, ప్రజల్ని ఆదుకున్నారు. అలా ప్రతిపక్షాలు అలాగే లేనిపోలన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏమీ నమ్మకం లేదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు. మండు ఎండలో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు ఆయనకి. ఈ ఎండ 43 డిగ్రీలు ఉంది. ఈ ఎండలో కూడా ప్రజలు మహిళలని, విద్యార్థులని, యూత్ అని ఎంతోమందిని స్వాగతం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన చేసిన పనులు బట్టి, అభివృద్ధిని బట్టి మళ్ళీ సీఎం ఆయనకు కావాలి. మళ్ళీ 30 సంవత్సరాలు సీఎంగా కావాలి. యువ సీఎం, మచ్చలేని నాయకుడు, మడం తిప్ప నాయకుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. వేసరాని అండి గొలుసు. మేము ఎస్టీ కాలనీ నుంచి వచ్చామండి, 7వ వార్డు భీమవరం. చాలా బాగుందండి, మాకు బాగా నచ్చింది. జగన్ గారు మాకు దిక్కో ఇల్లు ఇచ్చారు. అవునండి, నిజమేనండి. జనసేన కాదు, జగన్ పార్టీకి గెలవాలని కోరుకుంటున్నాం. బాగా చేశారన్న, చాలా బాగా చేశారు. అందుకే మేము జగన్నే ఎన్నుకోవాలనుకుంటున్నాం. ఈసారి కూడా జరిగిందన్న. మాకు అసలు ఇల్లు లేవు, మేము పేదవాళ్ళం, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. జగన్ అన్న వచ్చాకే మాకు పేదలకే ఇల్లు వచ్చినాయి, తిక్కో ఇల్లు ఇచ్చారు. ముఖ్యవర్ధన్ ఎస్టీ కాలనీ నుంచి వచ్చాను, భీమవరం గాంధీనగర్ నుంచి వచ్చాను. బాగుందండి. అదేం కాదండి, జగన్ అన్న ఎగురుతుందండి. ఎందుకంటే మాకు జగన్ అన్న అన్ని కార్యకర్తలు అన్నీ చేశాడు మాకు. అందుకని జగన్ అన్నే ఎన్నుకున్నాం మేము. బాగా చేశారు, జరుగుతున్నాయండి. నీళ్ళ సమస్య అయితే ఏం ఇబ్బంది లేదు, మాకు అన్నీ వస్తున్నాయి. బాగుందండి, జగన్ అన్నే అండి. నాకు కూడా జగన్ అన్న కావాలండి. మంచి జరుగుతుందండి. అన్నీ సాయం చేస్తున్నారండి, అందరికీ సాయం చేస్తారండి. అలాంటి ఆయనే రావాలని మాకు కోరిక. వాళ్ళ సంగతి మాకు వద్దండి, మాకు మాత్రం ఈయనే కావాలి, అంతేనండి. తీరుతున్నారండి, సమస్యలు తీరుతున్నాయి. అదే రాజ్కుమార్ గారు బాగా చేస్తున్నారండి, చేస్తున్నారు. జగన్నే కోరుకుంటున్నాను, జగన్నే కోరుకుంటున్నాను. జై జగన్, జై జగన్. అన్నా జగన్ అన్న, నిన్ను చూసా నాకు చాలా సంతోషంగా ఉందన్న. నేను ఎప్పుడు బయటకు రాలేదన్నా, నీ కోసం నిన్ను చూడాలని వచ్చానన్నా. చాలా సంతోషంగా ఉంది అన్న. నాకు రుణమాఫీ పడిందన్న, నాకు రుణమాఫీ పడింది. ఇంకా ఇల్లు వచ్చిందన్న. చంద్రబాబు హయాంలో నాతో లేని ఏమీ లేదని అన్న. నేను 50,000 రూపాయలు మెడలో బొందు తాకట్టు పెట్టి 50,000 కట్టాను. అదంతా వృధా అయిపోయింది. జగన్ వచ్చి ఫ్రీగా ఇచ్చేసాడు అన్న జనానికి ఇల్లు. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఒక ఇంటిదాన్ని అయ్యానన్న, చాలు, నాకు సంతోషం చాలన్నా. మళ్ళా నువ్వే రావాలన్నా, నాకు చాలా సంతోషం. జై జగన్. Please subscribe .news.